ఓం శ్రీ మాత్రే నమః. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే వృషభ రాశి వారి జీవితంలో ప్రవేశించే స్త్రీ కారణంగా మహాయోగం పట్టబోతోంది. ఆగస్టు నెల 19వ తేదీ ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి. మీ జీవితంలో నమ్మలేని మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారి జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు చాలా మార్పులు అయితే చూసి ఉన్నారు. మీకు కళలో కూడా నమ్మలేనటువంటి, ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పాలి. ఆ కార్యక్రమంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వృషభ రాశి జాతకులకి సమయం దైవబలం ఉంటుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కూడా కలుస్తారు. మీరు ఎప్పటి నుండో చేయాలనుకుంటున్నటువంటి ఒక ముఖ్యమైన పని దాదాపు పూర్తిగా వస్తుంది. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మీకు ఇంకా చాలా మంచిది. ఉద్యోగ అంశాలు అయితే అనుకూలంగా ఉంటాయండి. మీ ప్రయత్నాలు విజయవంతమై సంతృప్తికరమైన ఫలితాలు కూడా సాధిస్తారు. ఆర్థికపరమైన విషయాలు బ్రహ్మాండంగా ఉంటాయి. స్థిర ఆస్తులు అభివృద్ధి చెందుతాయి. పెట్టుబడుల విషయంలో లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. నూతన ప్రయత్నాలకు అవకాశం ఉంది. అదృష్టకాలం కొనసాగుతోంది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు శుభప్రదమైన మార్పులు, ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి. ఈ వృషభ రాశి వారికి సమయం అంతా కూడా చాలా చక్కటి మార్పులు అయితే చూస్తారు. మీరు కోరుకున్న విధంగా మీ జీవితం అయితే ఈ సమయంలో దక్కబోతోంది. అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే మీకు పక్కాగా కనిపిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. వృషభ రాశి వారి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుతమైన మరియు అత్యంత యోగదాయకమైనటువంటి సమయము. మీ రాశికి యోగకారకుడైనటువంటి శని లాభస్థానంలోను, ధనకారకుడైనటువంటి గురుడు ధనస్థానంలో ఉండడం చేత వీరికి డబ్బుకు ఈ సమయంలో లోటైతే కనిపించడం లేదు. మీ యొక్క వృత్తి, ఆర్థిక మరియు కుటుంబ జీవితంలో గొప్ప గొప్ప విజయాలు అయితే సూచిస్తుంది. వీరికి ఈ సమయంలో సూర్య సంచారం కూడా మీకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. అంతేకాదండి, ఈ రాశి వారికి వృత్తి మీకు అత్యంత యోగకారకుడైనటువంటి శని మీ రాజ్యాధిపతి. ఆయన శని లాభస్థానంలో ఉండటం వలన పరంగా, వృత్తిపరంగా ఇది ఒక సువర్ణ అవకాశమైన సమయంగా చెప్పవచ్చు. అంతేకాదు, ఆగస్టు 17 వరకు కూడా సూర్యుడు 3వ ఇంట్లో ఉండడం చేత మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మరియు కొన్ని అనుకూలమైన ప్రయాణాలు చేస్తారు. ఆ తర్వాత సుఖాధిపతి అయిన సూర్యుడు తన సొంత ఇల్లైన 4వ ఇంట్లోకి కేతువుతో కలవడం వలన పనిభారం పెరిగి కొంత మానసిక ఒత్తిడి కూడా గురి అవుతుంది. అవకాశం అయితే ఉంటుంది. పై అధికారులతో చిన్న చిన్న అపార్థాలు కూడా రాకుండా జాగ్రత్తగా వహించడం మేలు. ఆర్థిక పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. లాభాధిపతి అయిన గురుడు లాభస్థానంలో ఉండడం మరియు యోగకారకుడైనటువంటి శని లాభస్థానంలో ఉండడం వలన మీ యొక్క ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. రాబడికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు మీ చేతికి అందుతుంది. మీ యొక్క రాశ్యాధిపతి శుక్రుడు ఈ నెల మొదటి 3 వారాలు కూడా ధనస్థానంలో ఉండడం చేత సమయాన్ని విలాసవంతమైన వస్తువులు కొనడానికో లేదా ఆభరణాలు కొనుగోలు చేయడానికో ఉపయోగిస్తారు. ఆగస్టు 17 తర్వాత 4వ ఇంటి అధిపతి సూర్యుడు తన సొంత ఇంట్లోకి ప్రవేశించడం వలన భూమి, ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే యోగం అయితే మీకు కనిపిస్తూ ఉందండి. ఈ కుటుంబ పరంగా ఇది చాలా అనుకూలమైన సమయము. 2వ ఇంట్లో గురుడి సంచారం కారణంగా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. మీ యొక్క 7వ ఇంటి అధిపతి అయిన కుజుడు 5వ ఇంట్లో ఉండడం వలన మీ జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. వారి నుండి మీరు ఊహించని బహుమతి లేదా శుభవార్తలు అందుకుంటారు. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి ఇది ఒక ఉత్పాదక సమయము.
ఈ రాశి వారికి సూర్యుడి ఆగస్టు 17 తర్వాత సూర్యుడి రాకతో మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడి గృహంలో ప్రశాంతత అనేది చేకూరుతుందని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ రాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా మంచివారు. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకుంటూ వీరికి వెన్నతో పెట్టిన విద్య. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించిన వారికి శారీరక బలం గట్టిగా ఉంటుంది, అనగా దృఢమైన శరీరాన్ని కూడా కలవారుగా ఉంటారు. కోపతాపాలు కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ వృషభ రాశి వారికి సమయంలో మీరు కోరుకున్న జీవితం అయితే మీకు దక్కుతుంది. మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైనటువంటి పెను మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ రాశి వారి ధన సంపాదన విషయంలో అయితే అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వంటి వాటిపైన చాలా ఆసక్తి ఉండును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలవారుగా ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం, నిద్రందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉంటాయి. మంచి ధన సంపదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారికి వివాదాలకు దూరంగా ఉంటారు. ఇతరులతో మాట్లాడే సమయంలో వీరు అసలు లక్ష్య పెట్టారు. అంతేకాదండి, ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఏ విషయంలోనైనా సరే చాలా లోతుగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష గలవారుగా ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ఎప్పుడు కూడా ముందే ఉంటారు. ఈ రాశి వారి మనస్తత్వం ఏమిటి అంటే, కృతిక నక్షత్రంలో జన్మించిన స్త్రీలు రూపవతులు. వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే విడిచిపెట్టారండి. ఇటువంటి మనస్సును వీరు కలిగి ఉంటారు. చూసారు కదా, ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.